4 చిన్న కాళ్లపై వచ్చిన చిన్న అద్భుతం. ఒకప్పుడు ఒక అందమైన నగరంలో ప్రేమతో నిండిన ఒక కుటుంబం ఉండేది. అందులో తండ్రి, తల్లి, అన్నయ్య, అక్క, చెల్లి కలిసి ఆనందంగా జీవించేవారు. వాళ్ల జీవితం సరళంగా, సంతోషంగా, నవ్వులతో నిండిపోయేది. కాని చిన్న విషయం వాళ్ల జీవితంలో పెద్ద మార్పు తీసుకురాబోతోంది. ఒకరోజు అన్నయ్యకు అతని స్నేహితుడి ఫోన్ వచ్చింది. ఒక చిన్న కుక్కపిల్ల ఉంది. దాన్ని దత్తత తీసుకుంటావా అనడిగాడు. అన్నయ్యకు కుక్కపిల్లలు చాలా ఇష్టం. కాని వాటిని చూసుకోవడం పెద్ద బాధ్యత అని అతను తెలుసు. అందుకే నెమ్మదిగా, ఇప్పుడే కాదు, మనకు చూసుకునే టైం లేదు, తర్వాత చూస్తాం అని చెప్పాడు. ఫోన్ కట్టయింది. ఆ తరువాత అన్నయ్య తండ్రి దగ్గరకు వెళ్ళి, స్నేహితుడు కుక్కపిల్ల గురించి అడిగాడు, కాని నేను వద్దని చెప్పాను అన్నాడు. తండ్రి ఆశ్చర్యంగా చూసి, నీకు కుక్కపిల్లలు ఇష్టం కదా, ఎందుకు వద్దంటే అని అడిగాడు. అన్నయ్య నెమ్మదిగా చెప్పాడు, అవును, నాకు చాలా ఇష్టం. కాని ఇప్పుడు మనందరికీ టైం లేదు. ఈ మాటలన్నీ అక్క, చెల్లి విన్నారు. ముందు వాళ్ళు ఒక కుక్కపిల్ల వస్తుందని ఊహించి చాలా సంతోషపడ్డారు. కాని వద్దు అన్న మాట వినగాని వాళ్ల హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. తండ్రి ఒప్పిస్తాడేమో అనుకున్నారు. కాని అక్కడ కూడా అన్నయ్య తన నిర్ణయం మార్చుకోలేదు. అక్కా చెల్లిమ్మలు నిశ్శబ్దంగా, నిరాశగా కూర్చున్నారు. కొన్ని రోజుల తర్వాత అన్నయ్య, నాకు కొంత పని ఉంది, నేను మరో నగరానికి వెళ్ళి రేపు వస్తాను అని చెప్పాడు. అన్నయ్య బైక్పై వెళ్ళగా కుటుంబం మొత్తం వేడుకోలు చెప్పింది. ఇల్లు మామూలుగానే నడుస్తోంది. కాని అక్కా, చెల్లీ మాత్రం ఇంకా కుక్కపిల్ల గురించి ఆలోచిస్తూ ఉండేవారు. వాళ్లు ఒకరితో ఒకరు మాట్లాడుతూ, మన దగ్గర కుక్కపిల్ల ఉంటే ఇలా ఆడేదాం, అలాగా ఆడేదాం అని ఊహించి నవ్వుకునేవారు. కాని అంతలోనే వాళ్ల మనసు మళ్లీ ఖాళీగా అనిపించేది. రెండో రోజు అచానక్ బైక్ హారన్ వినిపించింది. అన్నయ్య వచ్చాడు అని ఇద్దరూ బయటికి పరిగెత్తారు. వాళ్లు అతని చేతులు, బైక్, బ్యాగ్ అన్నీ చూశారు. కాని కుక్కపిల్ల లేదు. మళ్లీ బ్యాగ్ చూశారు. అక్కడకూడా ఏమీ లేదు. వాళ్ల చిన్న కళ్లల్లో కన్నీళ్లు ఎగిసి వచ్చాయి. కిందకు రాలేదు. కాని కళ్లల్లోనే తేలియాడుతున్నాయి. ఇద్దరూ నిశ్శబ్దంగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు. మాట్లాడకుండా, ఎక్కడికో చూస్తూ, చిన్న హృదయాల్లో చిన్న బాధతో. కొంతసేపటి తర్వాత వాళ్ల పక్కగా ఏదో చిన్నది కదిలింది. 4 చిన్న కాళ్ళు, చిన్న, ముద్దు, నల్లని నీడ. వాళ్లు ఒకర్నొకరు ఆశ్చర్యంగా చూశారు. అదే సమయంలో ఇద్దరూ తిరిగి చూశారు. చిన్న నల్లని కుక్కపిల్ల వాళ్లవైపు నడుస్తోంది. ఒక్కసారిగా వాళ్ల బాధంతా మాయమైంది. అవాళ్లు ఆనందంతో కేకలు వేస్తూ సోఫామీదనుంచి ఎగిరి కుక్కపిల్ల దగ్గరకు పరిగెత్తి దాన్ని లేపి ప్రేమగా ఔకలించుకున్నారు. వాళ్లు అన్నయ్య వైపు చూశారు. అతను చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. మరియు అందంగా ఒక కన్నుగీటు వేశాడు. అక్కా చెల్లిమ్మలు ప్రేమతో నవ్వారు. వాళ్ల అన్నయ్యంతగా ప్రేమిస్తాడో అర్థమైంది. తల్లితండ్రి ఆ దృశ్యాన్ని చూసి ఆనందంతో నిండిపోయారు. తమ పిల్లల ప్రేమానుబంధంపై గర్వపడ్డారు. అలా చిన్న నల్లని కుక్కపిల్ల ఆ కుటుంబంలోని నూతన, ముద్దైన సభ్యుడిగా మారింది. వాళ్లు ఊహించిన అద్భుతం వాళ్ల జీవితాల్లోకి నిజంగానే వచ్చేసింది.